నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? వాళ్ళు ఎలక్షన్ ముందట ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు ఏ విధంగా జరగాలి? 420 హామీలు ఏ విధంగా నెరవేర్చాలనే దాని మీద పరిపాలన సాగాలి. చూస్తున్నాం మనం 2 సంవత్సరాలు 2 నెలలు అయింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఈ 2 సంవత్సరాలు 2 నెలల్లో ఏం చేసిర్రా అంటే చేసిందేమో శూన్యం, చెప్పేదేమో ఇక ఏదో చేసేది శూన్యం, చెప్పేది ఏం లేనంత అగాధం. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఓవైపు శ్వేతపత్రాలు, దివాలాకోరు రాష్ట్రం అని చెప్పేసి ఏడుపులు, గగ్గోళ్ళు, మరోవైపు ఏదో కాళేశ్వరాలు అని చెప్పేసి, లేకపోతే ఇంకో ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవడాలు. ఓవైపు రైతులకు సంబంధించిన సంక్షేమం అదైపోయింది. ఇక మహిళా సంక్షేమం, సరే సంక్షేమం అనేది పక్కన పెట్టు, సంక్షేమమైనా సరే ఏదైనా జరగాలి, అయితే అభివృద్ధి జరగాలి, లేకపోతే సంక్షేమం అయినా జరగాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంక్షేమం పడకేసింది, అభివృద్ధి అనేది ఇక అటకెక్కిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయినా కానీ వీళ్ళు నిజంగా ఇంత జరుగుతూ ఉంది, ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుంది, మరి మేము ఏం చేయాలి, నిజంగా ప్రజలకు ఎట్లా చేయాలి, రైతులకు ఏం చేద్దాం, మనం 2500 మహిళలకు ఇద్దాం, వాళ్ళకి ఎట్లా ఇద్దామని చెప్పేసి వీళ్ళకి ఏమైనా సోయుందా అంటే లేదు. దీనికి సంబంధించిన దాంట్లో ఏంటంటే సీఎంఓ అని ఒకటి ఉంటుంది, రాష్ట్రానికి ఒక గుండె ఆయువు పట్టు అనమాట. అదే అక్కడ ఏం జరగాలి, శాఖాపరమైనటువంటి ఏమైనా అభివృద్ధి పనులకు సంబంధించిన దాని మీద నిర్ణయాలు జరగాలి. ప్రభుత్వం ఏమన్నా ప్రాజెక్టులు తీసుకొస్తుందా అనే దాని మీద అక్కడి నుంచి నిర్ణయాలు జరగాలి. తర్వాత ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా, ఆ పెట్టుబడి ఎట్లా మలచాలి అనే దాని మీద ఆ సీఎంఓ నుంచి ఏమైనా ప్రకటనలు విడుదల కావాలి. కానీ ఆ సీఎంఓలు అంటే అక్కడ ఉన్న వాళ్ళంత ఎంప్లాయీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నటువంటి జీతాలు తీసుకొని పనిచేసేటోళ్ళు. ఈ పనిచేసేటోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? మీకు కొన్ని వాట్సాప్ లీక్స్ బయటకు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇగో సదరు సీఎం గారి నేతృత్వంలో ఏం జరుగుతుందంటే వర్క్ ఏది అక్కడ సీఎంఓలా ఇగో వ్యక్తిత్వ హననాలు. ఎట్లా వ్యక్తిత్వ హననాలు అంటే ఇగో ఇది ఒకసారి చూడండి. ఇది తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ గ్రూప్ అని చెప్పేసి ఒకటి ఉంది. అదేంటంటే సీఎంఓ నుంచి నడిచే వ్యవస్థ అనమాట. దాంట్లో ఇగో ఇట్లాంటి ఫేక్ వార్తలు వస్తుంటాయి చూడండి. దాంట్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా నేను చూపిస్తా. ఈ అన్వేష్ రెడ్డి అనేట ఆయన సీఎంఓలో పనిచేస్తాడు. ఈ తర్వాత బాసిత్ అనేటోడు కూడా మనకు సంబంధం లేదు. ఈ రాజు ఆకులు అనేట ఆయన నీకు పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో బాగున్నట్టు ఆయన కిందికి వచ్చి అందరికి మెసేజ్లు నూకుతూ ఉంటాడు, మీరు పింక్ బానిసలను ఇంకోదో అని చెప్పేసి. ఇక ఈ రాయ్ ఐఎన్సీ అనేట ఆయన, ఈయన రోహిన్ రెడ్డి అనేట ఆయనకు సంబంధించిన దాంట్లో దగ్గర మనిషి. ఇక ఈ సతీష్ మన్నే అనేట ఆయన మొత్తం ఈ సోషల్ మీడియాను చూసేటటువంటి వ్యక్తి. వీళ్ళంతా సీఎంఓకి సంబంధించిన దాని మీద. ఇక శ్రీరామ్ కర్రీ, ఈయన ఎక్కడో ఒరిస్సా కథంలో ఈయన జర్నలిస్ట్గా పనిచేసిండు ఇంగ్లీష్ పేపర్లో. ఇప్పుడు ఆయనకు ఎక్కడ పోయినా కూడా సీఎం వెంటనే పోతారు, ఎందుకంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కాబట్టి బాగా చేసి. ఇగో వీళ్ళందరూ కలిసి ఈ గ్రూప్ను పెట్టుకోరు. ఏ గ్రూప్ను పెట్టుకోరంటే ఇగో తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ గ్రూప్. ఈ తెలంగాణ టాప్ కమ్యూనికేషన్ గ్రూప్లో వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇగో ఇట్లాంటివి టిల్లును ఎత్తేసారు. ఇగో చూడండి, ఇగో కేటీఆర్ బొమ్మ పెట్టి, నేను మాట్లాడేది కేటీఆర్ వింటున్నాడు. ఇగో ఇవన్నీ ఈ గ్రూప్లో ఇది నడిచేది అనమాట. ఇగో ఇది రాజు ఆకులు అనేట ఆయన పొద్దున్న లేస్తే ఇక చేసే పనులు ఇవి. వీళ్ళంతా ఏందనుకుంటున్నావు, ప్రజాధనం మనం ఇచ్చేది, మన ప్రజల సొమ్ము, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే జీతం తీసుకునేటోళ్ళు అనమాట వీళ్ళంతా. వీళ్ళు చేసే ఫేక్ ప్రాపగండా ఎట్లుంటుంది అంటే ఇక చూడు, ఇగో ఈ మొత్తం ఈ టాప్ కమ్యూనికేషన్ గ్రూప్లో అన్వేష్ రెడ్డి, బాసిత్, రాజాకుల, రాయన్, సతీష్ మన్నే, శ్రీరామ్ కర్రీ, ఇగో ఇదంతా వీళ్ళదంతా ఇగో ఈ కథ. ఇగో ఇట్లాంటిది చేస్తూ ఉంటారు. ఒక్క నిమిషం ఉండు. ఇగో ముచ్చట.com అని చెప్పేసి ఏదో పెట్టిన ఆయన. ఉన్నాయిగా ఈ కొన్ని సైట్లు, అఫీషియల్ సైట్లకు ఇగో ఇట్లాంటివి చేసి ఇస్తారు. ఇగో ఉల్టా చోరు కోత్వాల్ అంటే అట్లనే ఉంది, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు తీరు ఫోన్లో ట్యాపింగ్ చేసిన చెప్పేసి ఇదంతా కూడా దుండుగుల శ్రీనివాస్ అని చెప్పేసి ఇది ఇట్లాంటి వార్తలన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటారు అనమాట వాళ్ళు. అక్కడి నుంచి రెడీ అయ్యి వస్తుంటాయి ఇగో ఇవి. ఇలా కథ అంతా ఇది మొత్తం ఒక వ్యక్తిత్వ హననాల కోసం సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్, ఎవరైనా జర్నలిస్టుల మీకు సంబంధించిన దాని మీద అంటే ఒక వ్యంగ్య పోకడలు అనమాట. వీళ్ళంతా చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి రా బాబు, సీఎంఓని చక్కగా నడిపేయండి రా బాబు అంటే వీళ్ళు చేసే పనిగో ఇట్లాంటి లక్కూరు పని. ఈ మాత్రం ఫోకస్ నిజంగా జనాల మీద పెడితే, రైతుల మీద పెడితే, ఈ మాత్రం ఫోకస్ తెలంగాణ అభివృద్ధి మీద పెడితే, ఈ మాత్రం ఫోకస్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద పెడితే ఈ పాటికి తెలంగాణ రాష్ట్రం మంచిగా అయ్యేది. ఈ 2 ఏళ్ల పాటు వీళ్ళు 2 ఏళ్ల పాటు ఏం చేస్తున్నారంటే ఈ ఫేక్ ప్రాపగండా. మళ్ళీ పైనంగా ఇక మేము ప్రజాపాలన,
ఇక ఆయనను కూర్చోబెట్టినాం, ఈయనను కూర్చోబెట్టినాం. ఇగో ఇవన్నీ ఎక్కడి నుంచి మనం పొద్దున్న లేస్తే మీమ్స్ కానీ ఫేస్బుక్లలో, తర్వాత ఎక్స్లలో కానీ ఇవన్నీ వస్తుంటాయి. వాట్సాప్లలో వచ్చేదంతా కూడా రెడీ అయ్యేదిగో ఇదే. ఈ తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ గ్రూప్ అని చెప్పేసి ఒక ఏది ఈ ప్రజాధనం తింటూ పొద్దున్న లేస్తే మన 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 సొమ్ము తింటూ చేసే కథ ఇగో ఇది వీళ్ళు. పొద్దున శ్రీరామ్ కర్రీ అనేట ఆయన లేకపోతే ఇంకోరో బాసితో బోసితో ఎవడైతే మనకు సంబంధం లేదు. సెక్రటేరియట్ వేదికగా సీఎంఓల వేదికగా జరిగే ఏందయ్యా పని అంటే ఇగో ఇది ఇట్లాంటి లతుకోరు పని అనుకోరాదు. ఇక దీన్ని ఏం చెప్తారు, దీన్ని ఏం మాట్లాడతారు చెప్పండి. ఇక దీన్ని ఏం ప్రజాపాలన అంటారు? ఇవే చేసే పనులు చూడండి. ఇగో ఇవన్నీ వాళ్ళందరూ ఇగో ఉన్నటువంటి గ్రూపులు. మరి ఈ గ్రూపులు చాట్లు ఎట్లా బయటకు వచ్చినాయో ఏం కథో అనే దాని మీద ఇక జనమే చెప్పాలి. ఈ ప్రజాధనం తీసుకుంటూ మరి ఈ ప్రేక్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు దాని మీద కూడా ప్రజలే ఆలోచించాలి. ఈరోజు మనం చూసే పొద్దున్న లేస్తే ప్రతిపక్ష నాయకుల మీద లేకపోతే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రుల మీద అన్నీ కూడా వస్తుండే చూసిన కొన్ని మీమ్స్ లెక్క. ఆ మీమ్స్ అనేది ఎక్కడో తయారు కావు, సీఎం నుంచే తయారవుతుందని చెప్పి స్పష్టంగా తెలిపోయింది. మరి దీని మీద ఏం చర్యలు ఉంటాయి, ఏం చేస్తారు? ఎన్నెన్ని ఒక్కొక్క 138 మంది ఎంప్లాయీస్ అంటల్లా, 138 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఇవాళ చేసే పని గిది. అరే ప్రజాధనానికి ఎట్లా చేయాలి, ప్రజలకు ఏం చేద్దాము, ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందిద్దాం, ప్రజలకు ఏ విధంగా సుపరిపాలన అందిద్దాం, ప్రజల్ని మనం ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చుకుందాం, మన 6 గ్యారెంటీలను ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం అనేది పక్కన పెట్టుకొని ఇక పక్క పార్టీ మీద పడాలి, ఆ పక్క పార్టీ మీద పడి ఏడవాలి, దాని మీద ఇట్లాంటి మీమ్స్ రెడీ చేయాలి, ఇక ఫోన్కి సంబంధించిన టాపిక్ మీద రాయాలి, కింద సినిమా క్లిప్లు పెట్టేసి ఇక దానికి వాళ్ళకి వీళ్ళకు అయ్యంట కట్టాలి. ఇది ఈ తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ గ్రూప్ అంటే. మరి ఆ టాప్ కమ్యూనికేషన్ గ్రూప్లలో ఈ సీఎంపీఆర్ఓలు ఎందుకున్నారు, వాళ్ళకి ప్రభుత్వ సలహాదారులు ఎందుకున్నారు, ఈ డిజిటల్ మీడియా చూసే వాళ్ళు మనకి సతీష్ అని చెప్పేసి ఆయన పేరు మన సతీషే కదా, ఆయన ఎందుకు ఉన్నాడు, ఇవన్నీ ఏం జరుగుతుందనే దాని మీద ప్రజలు ఆలోచించాలి. ఇకనైనా కూడా ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.